నైన్ ఛానల్ కి స్వాగతం. నమస్కారాలు. ప్రధానంగా ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం గత 25 రోజులుగా ఈ హనుమత్ జన్మోత్సవానికి సంబంధించి, శోభాయాత్రకు సంబంధించి వెంకటగిరి విశ్వ హిందూ పరిషత్ శాఖతో పాటు హిందూ బంధువులందరూ కూడా వాళ్ళ ఇతోధిక సాయంతో వాళ్ళ పనిలో వాళ్ళ భాగస్వామ్యంతో ఇప్పటిదాకా శోభాయాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని ప్రయత్నంలో ఈ రోజు దాకా ఆ ప్రయత్నంలో ఉన్నాం. కానీ అనివార్య కారణాల వల్ల చింతించాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా మనకి ఇటువంటి పరిస్థితి రాలేదు. ఎన్నికలు కూడా అమల్లో ఉన్నందున 144 సెక్షన్ ఇచ్చినందువలన పోలీసు శాఖ వారి, వెంకటగిరి పోలీస్ శాఖ వారి అభ్యర్థన మేరకు మనం ఈ ఎన్నికల కోడ్ సమయంలో ఇంత పెద్ద శోభాయాత్ర నిర్వహించడం కొద్దిగా ఇబ్బంది. కాబట్టి ఈ శోభాయాత్రని ఈ 9వ తారీఖున ఆదివారం నాడు జరపాలని అందరూ వెంకటగిరి విశ్వ హిందూ పరిషత్ సమిష్టి నిర్ణయంతో 9వ తారీఖున ఈ శోభాయాత్ర అత్యంత ఘనంగా వైభవపేతంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నాం. ఆ విషయాన్ని మన హిందూ బంధువులందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి నిరాశ చెందాల్సిన అవసరం లేదు. 9వ తారీఖున అందరూ రెట్టించిన ఉత్సాహంతో మనం తప్పకుండా ఈ హనుమత్ శోభాయాత్రని విజయవంతం చేసుకుంటారని చెప్తూ మీ అందరికీ మరొకసారి నా నమస్కారం. జై హింద్, జై భారత్. ఈ రోజున మన వెంకటగిరిలో హనుమంతు జన్మోత్సవాన్ని అంగరంగ వైభవంగా సాయంత్రం 4 గంటల నుంచి పురవీధులలో అందరి చేత ఈ యొక్క గొప్ప ర్యాలీ చేయాలని తెలుసుకున్నాము. కానీ మన రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉండడం వలన మన పోలీస్ శాఖ వారు మనల్ని అభ్యర్థించారు, దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని వాయిదా వేసుకొని మీరు ఆరో తారీఖు పైన మీరు చక్కగా చేసుకుంటే మాకు కూడా ఇబ్బంది ఉంటుందని చెప్పి మనం కోరారు. మరి వారి యొక్క కోరిక మేరకు ప్రస్తుతం ఎండలు కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి. కాబట్టి వారు కోరినట్టుగానే మనం కూడా వారి సహకరించి మన యొక్క ఈ హనుమ జన్మోత్సవాన్ని ఈ నెల 9వ తారీఖు ఆదివారం, అనగా రేపు ఆదివారం కాకుండా పై ఆదివారము ఈ యొక్క కార్యక్రమాన్ని యథావిధిగా మనం జరుపుకునేందుకు మనం అందరం మళ్ళీ కార్యోన్ముఖులుగా చేసుకొని ఈ కార్యక్రమాన్ని ఇంతకంటే ఇంకా ఎక్కువ మందితో ఆ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుందాము. ఈ యొక్క వెంకటగిరిలో ఉన్న మన రామభక్తులకు, హనుమభక్తులకు, అందరి యొక్క హిందూ బంధువులందరికీ సమన్వయంగా మనం చేసుకునేది ఏంటంటే, ఈ రోజున దయచేసి ఆపడమైనది మీరు కాస్త గ్రహించి వచ్చే కార్యక్రమంలో పాల్గొందామనేసి మీకు తెలుపుతున్నాము. దయచేసి అర్థం చేసుకొని ఎక్కడి వాళ్ళక్కడ నివాసంగా కోరుచున్నాము. మరి ఆదివారం కలుద్దాము. ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేద్దాం. జై హనుమాన్.